బ్యాంక్ అకౌంట్లో కానీ రైతు ఆధార్ నెంబర్లో కానీ లేదు కొన్ని బ్యాంకుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాటినన్నింటినీ సరిచేసి ఆ పైసలు మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి విడతలో 17,000 ఖాతా నెంబర్లు పొరపాటున ఆగిపోయినాయి. వాటిలో ఇప్పటికే 8,000 ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు రైతు సోదరులు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అక్కడ రైతు సమాచార పత్రం ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ కింద టచ్ చేస్తే దాంట్లో వివరాలన్నీ వస్తాయి. ఎందుకు ఆగింది, కారణం ఏంటి, అకౌంట్ నెంబర్ తప్పుందా, బ్యాంకులో ఏమన్నా మిస్టేక్, ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, పేరు ఉచ్చారణలో ఏమన్నా తప్పుందా, స్పెల్లింగ్లో ఏమన్నా తప్పుందా, అటువంటి ఏయున్నా కూడా సరి చేసుకొని అందరి రైతులు ఏదైతే బ్యాంకుల్లో మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారం అందరి ఖాతాల్లోకి 1 నెల రోజుల లోపల వాటినన్నింటినీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి పంపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ రైతు కుటుంబాలకు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఇది 2వ విడత. ఈ రోజున సుమారు 1,50,000 రూపాయలు ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ కాబోతా ఉంది. దానికి సహకరించినటువంటి మా ఆర్థిక శాఖ మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గం, గౌరవనీయులు గౌరవ అసెంబ్లీ శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ అదేవిధంగా ప్రసాద్ గారు, గౌరవనీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రైతాంగ సోదరులు, పత్రికా పెద్దలందరికీ కూడా ఈ యొక్క చారిత్రక ఘట్టం భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడూ కని వినెరుగినటువంటి రీతిలో ఆనాటు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన దేశవ్యాపితంగా జరిగినటువంటి 70,000 కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన. అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, అన్న మాటని నిలుపుకునేటువంటి రాష్ట్రం, ఒకేసారి ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.